నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు ఆయన వివిధ అధికార సమీక్షలు, నియామక పత్రాల పంపిణీ వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల పర్యవేక్షణకు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4:30 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని నీటి వినియోగం, సాగునీటి పంపకాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో ముఖ్యమంత్రి ఈ అంశంపై సమగ్ర సమీక్ష చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6:30 జలసౌదాలో కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ జేటీఓలకు నియామక పత్రాలు ఆయన అందజేయనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఉద్యోగులను సీఎం అభినందించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం ప్రాధాన్యత కలిగిన నీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర నీటి సమస్యలపై అధికారులతో మరో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నీటి వనరుల వినియోగంలో సమన్వయం, రాష్ట్రానికి హక్కుగా లభించాల్సిన వాటా తదితర అంశాలను ఈ సమావేశంలో సీఎం సమీక్షించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, ఈరోజు వివిధ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆయన మధ్యాహ్నం 2:30 జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి తన నివాసం నుంచి ఆయన బంజర్ హిల్స్లో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్కి వస్తారు. 2:30 ఆయన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పైన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులందరూ కూడా పాల్గొంటారు. వీరితో పాటుగా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ యొక్క సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఇక దీని తర్వాత 4:30 అంటే 2:30 ఈ యొక్క తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పైన సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ఆయన బంజారా హిల్స్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి నేరుగా సచివాలయానికి వెళ్తారు. సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 29లో ఈరోజు కొందరు ఎవరైతే మన నియామకం అయ్యారో కొంతమంది ఆర్టీఐ కమిషనర్లు, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ల ప్రమాణ స్వీకార బాధ్యతలు ఈరోజు తీసుకోబోతున్నారు. ఆ యొక్క ప్రమాణ స్వీకార బాధ్యతల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత సచివాలయం నుంచి నేరుగా మళ్ళా బంజారా హిల్స్లో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్కి వస్తారు. 4:30 అక్కడ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ యొక్క సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక సాయంత్రం 6:30 జలసౌదలో కొలువుల పండగ పేరుతోటి నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైనటువంటి ఏఈ, జేటీఓలకు నియామక పత్రాలు అందజేస్తారు. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం 6:30 ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము జాబ్ క్యాలెండర్ ఒకటి ఏర్పాటు చేస్తాం, దాంతోపాటుగా సంవత్సరానికి అంటే 1,00,000కు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. మరి చూడాలి మరి ఏ మేరకు ప్రస్తుతానికైతే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్న నేపథ్యంలో మరి ప్రస్తుతమైతే ఈ యొక్క నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి శాఖలో కొత్తగా నియమితులైనటువంటి ఏఈ, జేటీఓలకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేస్తారు. దీని తర్వాత ఇక ప్రాధాన్యత ప్రాజెక్టులకు సంబంధించి అంతర్రాష్ట్ర నీటి సమస్యలపైన అధికారులతో చాలా కీలకమైన సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క సమావేశంలో మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా సిఎస్ రామకృష్ణారావు, మిగిలిన ఇతర అధికారులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి నీటి అంశం కానీ, కృష్ణా నీటి అంశం కానీ, ఈ అంశాలపైన ప్రధానంగా మనకు రావాల్సిన వాటాకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజులలో ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ వేసవి కూడా పూర్తి కావస్తుంది. సో ఇక జూన్, జూలై అంటే మొత్తం కూడా ఈ యొక్క సీజన్లో ముఖ్యంగా పంటలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా సిద్ధం అవుతుంటారు పంటలు వేసేందుకు. సో దానికి సంబంధించినటువంటి వాటర్కు సంబంధించినటువంటి రైతులకు సకాలంలో నీరు అందించడం దానిపైన కానీ
దాంతోపాటుగా ఏ విధమైన పంటలు రైతులు వేసుకోవాలనే దానిపైన కూడా ఈ యొక్క సలహాలు సూచనలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఇచ్చే విధంగా, వ్యవసాయ శాఖ అధికారులు ఈ విధంగా ఇచ్చే విధంగా ఒక ప్లాన్ చేయబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంతర్రాష్ట్ర నీటి సమస్యలపైన అధికారులతోటి సాయంత్రమైన కీలకమైన సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈరోజు ముఖ్యంగా చూస్తే మాత్రం ఆయన ఈరోజు మొత్తం 2 గంటల 30 నిమిషాల నుంచి మొదలు పెడితే సాయంత్రం 8 గంటల వరకు కూడా వరుస షెడ్యూల్ బిజీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లతో పాటుగా నీటిపారుదల శాఖలకు సంబంధించినటువంటి కొత్తగా నియమితులైనటువంటి ఏఈ జేటీఓలకు నియామక పత్రాలు ఆయన అందజేయబోతున్నారు. దీపిక. థ్యాంక్ యూ సైదులు.